అయితే అనంతరం అంటే మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది, 4 సార్లు ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు, చివరికి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? జరగలేదు, లేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణం అంటేనే వ్యాపార రంగానికి పెద్దపీట వేసే పట్టణము, ఫ్యాక్షన్ రహిత పట్టణంగా కూడా ఉంటుంది. అయితే వరదరాజులరెడ్డికి మీకు ఉన్న విభేదాల కారణంగా మీ బామర్ది బంగారు మునిరెడ్డి వాళ్ళు ఒక ప్రత్యేక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక ఫ్యాక్షన్ ముద్రను వేస్తున్నారు ప్రొద్దుటూరు పైన అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడైనా యువకుల సపోర్ట్ ఎక్కువ. ఈరోజు వరదరాజరెడ్డి వర్గంలో కానీ, నా వర్గంలో కానీ, తెలుగుదేశం పార్టీ వర్గంలో కానీ మీరు గమనించినట్టయితే కన్నా ఖచ్చితంగా మా వర్గంలో యువకులు ఎక్కువ ఉంటారు. బంగారెడ్డి కూడా యువకుడు, 40 సంవత్సరాల యువకుడు. స్వయాన నా భార్యకు తమ్ముడైనప్పుడు, నా బావమర్ది అయినప్పుడు రాజకీయంగా నా అభివృద్ధిని, నా బాగును ఆశించడంలో తప్పు లేదు. సో ఆ కార్యకలాపాలు, నాకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు చేసి పెట్టడంలో క్రియాశీలకంగా నా బావమర్ది ఉంటాడు. నా బావమర్ది ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించిన దాఖలాలు కానీ, రౌడిజాన్ని ప్రోత్సహించిన దాఖలాలు కానీ ఒక్కటి చూపించగలుగుతారా అని అడుగుతున్నాను. ఒక్కటి అంటే ఎక్కడైనా ఎవరి ఆస్తులైనా కాజేసినట్టు కానీ, ఎవరి స్థలాలైనా కబ్జా చేసినట్టు కానీ, ఎవరైనా హత్య చేసినట్టు కానీ, ఎవరినైనా బెదిరించినట్టు కానీ ఎక్కడా లేవు. కానీ బంగారెడ్డి మీద కేసులు చాలా ఉన్నాయి. కారణం బంగారెడ్డి నా బావమర్ది కాబట్టి, నా బావమర్ది ఖచ్చితంగా నా కోసం పోరాటం చేస్తాడు కాబట్టి అతన్ని భయపడించాల్సిన అవసరం ఉంది, అతని మీద కేసులు పెట్టి నిర్వీర్యం చేయాల్సిన అవసరం అని చెప్పి వరదరాజరెడ్డి గారు ఆయన మీద కేసులు పెట్టినారు. బంగారెడ్డి కొంత దూకుడుగా ఉండే మాట నిజం. ఆ దూకుడు ఏదానికి? న్యాయం వైపు ఉండేదానికి, తన కార్యకర్తలను కాపాడుకునేదానికి, తన బావకు రక్షణగా నిలబడేదానికి గట్టిగా ఉంటాడు. ఆ మాత్రం గట్టిగా లేకపోతే రాజకీయాలు మేము చేయగలుగుతామన్నా? చేయలేం కదా. ఆ గట్టిగా ఉండే విధానం వేరు, రౌడిజం వేరు. రౌడిజం అంటే ఇతరులను దోచుకోవడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరుల ఆస్తులు తీసుకోవడం, ఇతరుల స్త్రీలను తీసుకోవడం, ఇతరుల మనసుపైన శరీరంపైన దాడి చేయడం, అది రౌడిజం. గట్టిగా ఉండడం అంటే కనుక న్యాయం వైపు ఉండి సిద్ధాంత బలానికి, వారి కుటుంబ శ్రేయస్సు కోసం, కార్యకర్తల కోసం, నమ్మిన మనుషుల కోసం పోరాటం చేయడం, గట్టిగా ఉండడం. మాకు తెలిసినది ఇది, అది కాదు. అంటే మీ బామర్ది పైన అక్రమ కేసులు బనాయిస్తుంటే ఒక బావగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే మీరు ఎలా ముందుకు పోయారు, అసలుకి ఎలా ప్రతిఘటించగలిగారు? ఇవన్నీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, దాదాపుగా 15-20 కేసులు పెట్టినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద కూడా కేసులు పెట్టినారు. 15-20 కేసులు పెట్టినారు. ఈ రాజకీయ జీవితంలో మీపై ఎన్ని కేసులు నమోదైనాయంటారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద దాదాపుగా ఒక 18-19 కేసులు పెట్టినారు. అంటే ఎలాంటి కేసులన్నీ? రకరకాల కేసులు. మున్సిపల్ కౌన్సిల్లో వాదన చేస్తే ఒక కేసు, మున్సిపల్ కౌన్సిల్లో కోపం వచ్చి గ్లాస్ కింద వేస్తే ఒక కేసు. ఇది అదే నవ్వట్టదు. వాళ్ళకి ఏది అవకాశం చిక్కితే అదంతా కూడా పెట్టే ప్రయత్నంలో భాగంగా మనుషులు ఆ అఫెన్స్లో పాల్గొనకపోయినా ఇది ఇట్స్ వెరీ బ్యాడ్. ఇది ఏ పార్టీకైనా మంచిది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు పోలీసులు కేసులు నమోదు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకైనా, తెలుగుదేశం పార్టీకైనా, రేపు రాబోయే భవిష్యత్తు కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఈ సిద్ధాంతం ఉండకూడదు. ధర్మంగా, న్యాయంగానే పనిచేయాల్సిన అవసరం ఉంది. నేరంలో పాల్గొన్నప్పుడే కేసు పెట్టాల్సి వస్తుంది. నేరంలో పాల్గొన్నప్పుడు కేసు పెట్టకూడదు. మా మీద తప్పుడు కేసులు పెట్టినారు ఆ రోజు కూడా. అవి కూడా హత్యలకు సంబంధించిన కేసులు ఇంకోటో కాదు, చిన్న కేసులు పెట్టినారు. అన్ని ప్రస్తుతం మీగిపోయా, అన్ని ఏమైనా కోర్టులో నడుస్తున్నాయా? నా మీద ఒక్క కేసు మాత్రమే ఉంది. ఆ ఒక్క కేసు కూడా ట్రయల్కి వచ్చింది, సాక్ష్యాలు అయిపోయినాయి, ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. మరో 1-2 నెలల కాలంలో తీర్పు వస్తుంది. ఎలాంటి కేసు అది? నేను హత్యా ప్రయత్నం కేసులో ముద్దాయినిగా నన్ను చేసినారు. గతంలో వరదరాజులరెడ్డి మీద కూడా మీరు హత్యా ప్రయత్నం చేశారు, ఆయన మీద దాడి చేయించారనేది కూడా వాదనలు ఉన్నాయి. లేదు, నేను ఎప్పుడు చేయలేదు. అది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఎవరిని అడిగినా నేను చేయలేదని చెప్తాను నీకు. నేను ఫ్యాక్షనిజాన్ని వ్యతిరేకించే మనిషి. ఒకసారి వరదరాజులరెడ్డి కూడా హత్యా ప్రయత్నం జరిగిందంటున్నారు కదా? జరగలేదు, ఆయన మీద జరగలేదు. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.